అందరికీ నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను వచ్చి ప్రస్తుత కాలంలో చాలామంది పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క వృత్తి కోసము గవర్నమెంట్ అధికారం కోసం ట్రై చేస్తుంటారు. అంటే సమాజంలో ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ బిడ్డ వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తే చాలు, అంటే గవర్నమెంట్ జాబ్లో ఏదో ఒక జాబ్, చిన్న జాబ్ అయినా 20,000 వచ్చిన జాబ్ అయినా కానీ గవర్నమెంట్ అయితే బాగున్ను అని ఆశపడి గవర్నమెంట్ జాబ్ కోసం చదివిస్తూ ఉంటారు. కొంతమంది అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు. చివరికి ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యి పోతూ ఉంటారు. మనము DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఈ గవర్నమెంట్ జాబ్ ఎవరెవరికి వచ్చే ప్రాప్తం ఉంది అంటే ముందు జాతకం అనేది పర్మిషన్ ఇవ్వాలి మనకు. DNA ఆస్ట్రాలజీ ప్రకారం ఈ జాతక పర్మిషన్ అనేది ఈ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకొని తరువాత వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే మంచిది. లేదనుకుంటే అక్కడ పర్మిషన్ లేకుండా వాళ్ళు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళ తండ్రి గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడనేసి, వాళ్ళ బామర్ది గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడనేసి, లేకపోతే వాళ్ళ బంధుత్వాల్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, మనం కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి లాస్ట్కి రాకుండా పోయి ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఈ గవర్నమెంట్ జాబ్ అనేది జాతకంలో ఒక మచ్చుకి కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. అంటే పైన చూసుకునే విధంగా చెప్తాను. అంటే డీప్గా అనాలిసిస్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా DNA ఆస్ట్రాలజర్ని సంప్రదించి జాతక పరిశీలన చేసుకోవాల్సిందే. ఊరికే మీరు చూసుకునేదానికి ఒక మచ్చుకి కొద్దిగా చెప్తాను, వినండి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారము గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే చూసే గ్రహం వచ్చి రవి గ్రహం. ఇప్పుడు రవి గ్రహం కానీ సింహంలో ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ రవి సింహంలో ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా అంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కానీ ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే రాహు కర్మ కలిగిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. సుమారు 100 జాతకాలు మనం పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాము. ఈ రాహు కర్మ కలిగిన వారు అనేది ఎలా నిర్ధారిస్తాం మనము? ఒక జాతకుడు లేకపోతే ఒక జాతకురాలు ఒక కుటుంబంలో ఈ రాహు కర్మ ఉంది అన్న విషయాన్ని మనము ఎలా తెలుసుకుంటాం, ఎలా నిర్ధారిస్తామని చూసినట్టయితే లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, చంద్రుడున్న నక్షత్రం కానీ, దాన్నే రాశిపడిన నక్షత్రం అంటాము, ఆ నక్షత్రం కానీ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం అయిందనుకోండి, ఆ కుటుంబం యొక్క పరంపరలో అంటే ఆ కుటుంబ బంధుత్వాలలో ఒక చైల్డ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ యొక్క వాళ్ళ తండ్రి తరపున బంధువులు, వాళ్ళ అమ్మ తరపున బంధువులు లో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. అంటే ఆ చైల్డ్ నుంచి మనము తీసుకుంటే ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. జాగ్రత్తగా వినండి. రాహు కర్మ కలిగిన వారు గవర్నమెంట్ జాబ్లో ఉండే అవకాశం ఉంటారు. అంటే ఆ జాతకునికి గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉంది అంటే జాతకం అనేది పర్మిషన్ ఇచ్చేసింది. ఆ అబ్బాయి లేకపోతే ఆ జాతకురాలు ఆ రూట్లో వెళ్తే తొందరగా జాబ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన విషయం మళ్ళీ గమనించండి. రాహుకర్మ నక్షత్రాలు ఏవేవంటే విశాఖ, పుష్యమి, శతభిష నక్షత్రాలు వచ్చి రాహుకర్మ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు లగ్నంగా కానీ, లగ్నాధిపతి అయినా కానీ, రాశిపడిన నక్షత్రం అయినా కానీ ఉంటే ఆ కుటుంబం పరంపరలో అంటే ఆ కుటుంబ బంధుత్వాలలో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు జాతకుడు లేకపోతే జాతకురాలు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి అని చూసినట్టయితే 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ మనము జాబ్ కోసం చూస్తాం. 6వ భావం వచ్చి సర్వీసు, 10వ భావం వచ్చి వృత్తి. కాబట్టి వృత్తిలో అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సర్వీస్ చేయాలి. కాబట్టి 6వ భావాన్ని 10వ భావాన్ని మనము జాబ్ కోసం మామూలుగా చూస్తాము. భావాలను, లగ్నం నుంచి భావాలను. ఈ 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ
విశాఖ, శతభిషం, పుష్యమి నక్షత్రాల్లో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉన్నట్టు, అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయొచ్చు. అదేవిధంగా లేదండి మాకు లేదండి అంటే ఈ 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చొని ఈ విశాఖ, శతభిషము, అదేవిధంగా పుష్యమి నక్షత్రాలై ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చు. కావాలంటే మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ హాయ్ బాయ్ ఫ్రెండ్స్లో ఎవరి జాతకమన్నా తీసుకోండి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే నేను చెప్పిన ఈ ఫార్ములా అనేది 100కు 200% ఖచ్చితంగా ఉంటుంది. 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ రాహుకర్మ తీసుకోవడము, లేకపోతే 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి రాహుకర్మ తీసుకొని ఉంటుంది. ఇలా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. ఇది నార్మల్గా చూసేది. డీప్ అనాలిసిస్ అంటే అలా లేకపోతే ఇంకా వేరే భావాలు ఉన్నాయి, వేరే ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవి మరికొన్ని వీడియోస్లో ఉన్నప్పుడు చర్చిస్తాను. ప్రస్తుతము సింపుల్ వేలో చూసే విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ గవర్నమెంట్ జాబ్ కోసం రాసేవాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు, వాళ్ళ జాతకంలో ఈ గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ విశాఖ, పుష్యమి, శతభిష నక్షత్రాల్లో ఉండడము, లేకపోతే 6వ భావాధిపతి 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి విశాఖ, శతభిషము, పుష్యమి నక్షత్రాల్లో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయొచ్చు. ఉదాహరణకి మనము ఏదో ఒక లగ్నం తీసుకుందాం. ఇప్పుడు మకర లగ్నం తీసుకున్నాం అనుకోండి. మకర లగ్నానికి మనకు 10వ భావంలో వచ్చి పుష్యమి నక్షత్రంలో ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చుంది అనుకోండి. అప్పుడు అతను ఆ గవర్నమెంట్ జాబ్కి అర్హుడు, అంటే ఆ గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉంటుంది. వాళ్ళు ట్రై చేస్తే కొద్దిగా తక్కువ ఎఫర్ట్స్తో వాళ్ళకి ఆ జాబ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఒక జాతకము ఆ జాబ్ చేసేదానికి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వెళ్తే అందులో సక్సెస్ అనేది వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.